బాప్తిస్మం అనేటువంటిది ఇప్పుడు మన క్వశ్చన్కి డైరెక్ట్ గా, ఒక వ్యక్తి రక్షణ పొందటానికి బాప్తిస్మం అవసరం లేదు. డైరెక్ట్ ఆన్సర్. ఒక వ్యక్తి రక్షణ పొందటానికి బాప్తిస్మం అవసరం లేదు. డైరెక్ట్ ఆన్సర్. యేసుప్రభువుని నమ్ముతున్నాను అంటే వెంటనే బాప్తిస్మం జరగాలి. ఇక్కడ అలాగే జరిగింది ప్రారంభంలో. ఇప్పుడు వ్యవహారం మారిపోయింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తలులను పంపిస్తూ, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, నా మరణ సమాధి పునరుద్ధానాలు ప్రకటించండి. ఈ మరణ సమాధి పునరుద్ధానాలు నమ్మిన వాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు, నమ్మి ప్లస్ బాప్తిసం పొందినవాడు, రెండు పెనవేసుకుని ఉన్నాయి, విడదీయలేదు. నమ్మి ప్లస్ బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. చర్చిలో బాప్తిసం లేకుండా ఉన్నారు కదా, నమ్మారా యేసుప్రభుని మీరు? నమ్మి బాప్తిసం అన్నది రెండు కలిపితే నమ్మకం. నమ్మని వానికి అంటే బాప్తిసం లేని వాళ్ళు ఏ కేటగిరీ కిందకు వస్తారు? శిక్ష విధించబడును అనే కేటగిరీ కిందకి వస్తారు. బాప్తిసం అన్నది తెలిసిన వెంటనే తీసుకోవాలి. బైబిల్లో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పాడు. అక్కడ ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. జైల్లో అర్ధరాత్రి పూట ఆ జైలర్కి అర్థమైంది యేసుప్రభు నిజమైన రక్షకుడు అని. వెంటనే అపోస్తలుడైన పౌలు అర్ధరాత్రి పూట ఆయనకి, ఆయన కుటుంబానికి బాప్తిసం ఇచ్చాడు. ఫిలిప్పీ జైలు అధికారి అర్ధరాత్రి బాప్తిసం తీసుకున్నాడు. అక్కడ కనుక మనలాంటి వాళ్ళు ఉండి ఉంటే, ఏమైందని అర్ధరాత్రి వెళ్ళి తీసుకుంటున్నాం, ఈ చీకట్లో తీసుకోవాలి, ఆగొచ్చు కదా, తెల్లవారదా, తెల్లవారిన తర్వాత తీరిక తీసుకోకూడదా అంటే, అది తీరికగా తీసుకునేది కాదు. పాము గరిస్తే ఎవడు తీరికగా హాస్పిటల్కి వెళ్ళడు, పరుగున వెళ్ళే ప్రయత్నం చేస్తాడు, తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. నాలో పాపపు విషం ఉంది అని అర్థమైతే తీరికగా బాప్తిసం తీసుకోరు, త్వరగా బాప్తిసం తీసుకుంటారు. ఇథియోపియా దేశానికి సంబంధించిన నపుంసకుడు రథం మీద వెళ్తున్నాడు యెషయా గ్రంథాన్ని చదువుతూ. ఫిలిప్పు ఆత్మచేత ప్రేరేపించబడి పరుగున వెళ్ళి ఆ ఐథియోపియుడైన నపుంసకుడికి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉన్నటువంటి యేసుప్రభు సిలువకు సంబంధించిన సువార్తను చెప్పాడు. చెప్పగా నా వ్యక్తి, అయ్యా, ఈ యేసుప్రభు సిలువని నా సొంతం చేసుకోవాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. అప్పుడు వెంటనే యేసుప్రభు చెప్పాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అని అన్నాడు. బాప్తిసం అంటే ఏంటి అన్నాడు. బాప్తిసం అంటే నీళ్ళలో ముంచబడడం. యేసుప్రభు నా పాపాల కోసం ప్రాణం పెట్టాడు, ఆయన కార్చిన రక్తంలో నా పాపాలు శుద్ధీకరించబడతాయి, నేను పవిత్రునవుతాను అని నీళ్ళని యేసుప్రభు రక్తంగా అనుకుని ఆ నీళ్ళలో మునిగి లేవడాన్ని బాప్తిసం అంటారు అని ఫిలిప్పు ఐథియోపియన్ నపుంసకుడు చెప్పినప్పుడు ఆ మాట వింటూ ఉండగానే ఆ దారి పక్కనే ఒక కొలను కనిపించింది. వెంటనే రథం ఆపమన్నాడు. రథం ఆగింది. ఫిలిప్ అడిగాడు, ఎందుకు రథం ఆపావు అని. వెంటనే నపుంసకుడు అన్నాడు, అవిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇవ్వడానికి నీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు. ఫిలిప్పు చెప్పలే, అవిగో నీళ్లు, బాప్తిసం ఇస్తా పదా అని. తనే రథం ఆపి, అవిగో నీళ్లు, నీవేమన్నావు? నీళ్ళని యేసుప్రభు రక్తముగా భావించి నా జీవితాన్ని సంపూర్ణంగా మార్చుకుంటున్నానన్న తీర్మానం తీసుకొని అదే మారు మనసు పొంది ఆ నీళ్ళలో మునిగి లేవడం బాప్తిసం అయితే, అలా యేసుప్రభు సిలువను నా సొంతం చేసుకోవడం జరుగుతుంది అనుకుంటే అవిగో నీళ్ళు, బాప్తిసం ఇవ్వడానికి నీకేమైనా అభ్యంతరమా? నాకు అభ్యంతరం లేదు అని ఆ నపుంసకుడు అడిగినప్పుడు ఇద్దరు నీళ్ళలో దిగారు. ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చాడు. ప్రయాణంలో రథం ఆపి బాప్తిసం తీసుకుని మరలా రథం ఎక్కి తన దేశానికి వెళ్ళాడు. ప్రయాణంలో బాప్తిస్మం. ఎందుకని? ఉన్న ఫలంగా సువార్త అర్థమైన వెంటనే బాప్తిసం తీసుకున్నాడంటే ఇది ఆరోగ్యకరమైన లక్షణం. నాకు సువార్త అర్థమైంది, నాకు ఆ యేసు ప్రభు సిలువ నా సొంతం కావాలి, ఆ త్యాగం నా సొంతం కావాలి అనేటువంటి ఆరోగ్యకరమైన సువార్తకు స్పందించే విధానం ఇదే.
ఆ రోజు కొట్టారు, రక్తం కారేటట్టుగా చెరసాల్లో వేస్తే చెరసాల్లో పాటలు పాడారు. పాటలు పాడినప్పుడు భూకంపం రావడం, చెరసాల తలుపులు తెరవడం, ఇదంతా తెలుసు కదా మన చరిత్ర. అప్పుడు ఆ చెరసాల అధిపతి వణుకుతూ వచ్చి, అయ్యా రక్షణ పొందడానికి నేనేం చేయాలి? ఏమన్నాడు? అయ్యా రక్షణ పొందడానికి నేనేం చేయాలి? అప్పుడు పౌలేమన్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నీవు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అన్నాడు. వెంటనే వ్రాయబడిన మాట ఏంటంటే, అదే రాత్రికాల సమయంలో వాళ్ళందరూ తీసుకుని వెళ్ళి బాప్తీసం ఇచ్చి అందరూ భోంచేసి ఆనందించారు. ఇదంతా ఎప్పుడు జరిగింది? రాత్రి జరుగుతుంది, రాత్రి టైంలో జరుగుతుంది. ఉదయాన్నే వాళ్ళు వచ్చి వీళ్ళకి బెయిల్ తీసుకుని వచ్చారు, మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. ఉదయం జరిగినటువంటి సంఘటన. ఈ రక్షణ పొందేటువంటి ఈ కార్యక్రమం అంతా కూడా రాత్రి జరిగింది. ఆయన ఏమన్నాడు? సహోదరులారా, నేను రక్షణ పొందడానికి ఏం చేయాలన్నప్పుడు ఈయన విశ్వాసం ఉంచమన్నాడు. ఈ చెరసాల అధిపతి సరేనయ్యా నేను విశ్వాసం ఉంచాను అంటే సరిపోలే. తర్వాత బాప్తీసం పొందారనే మాట ఎందుకు రాయబడింది అంటే, లోపల పొందిన విశ్వాసం అన్నది బయట బాప్తీసం రూపేణా కనబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచు అన్నాడు పౌలు. తర్వాత బాప్తిసం పొందారు అంటే విశ్వాసము బాప్తిసం అన్నవి రెండు పెనవేసుకుని ఉంటాయి, రెండింటిని విడదీయలేదు. విశ్వాసము బాప్తిసం అన్నవి పెనవేసుకుని ఉంటాయి, అవునా? బైబిల్లో మీరు చూడండి, నపుంసకుడు రథం మీద వెళ్తున్నాడు, ఫిలిప్ వచ్చాడు, రథం ఎక్కాడు, మొత్తానికి యెషయా గ్రంథం గురించి మాట్లాడాడు. అలా ఆయన మాట్లాడుతున్నాడు. వెంటనే నపుంసకుడు రథాన్ని ఆపి, అవిగో నీళ్ళు, బాప్తీసం ఇవ్వడానికి నీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు. అసలు ఆ ముక్కే చెప్పలేదు కదా ఫిలిప్పు. యేసు ప్రభువుని నేను నమ్ముతున్నాను, ఆయన నా సొంత రక్షకుడు అంటే వెంటనే ఏం జరగాలి? బహిరంగంగా బాప్తీసం జరగాలి. ఈరోజు విశ్వాసం ఉంచడం ఈరోజు అయితే, బాప్తీసం గురించి నెక్స్ట్ ఇయర్ ఆలోచి. యేసు ప్రభువుని నేను నమ్ముతున్నాను, ఆయన నా సొంత రక్షకుడు అంటే వెంటనే ఏం జరగాలి? బహిరంగంగా బాప్తీసం జరగాలి. వెంటనే ఈ బాప్తీసం తీసుకున్నటువంటి దొంగలో ఇంకో దొంగని సపోర్ట్కి తెచ్చుకుంటారు. ఆ దొంగ ఎవరు? సిలువ మీద దొంగ. ఏమండి, సిలువ మీద దొంగ బాప్తీసం తీసుకున్నాడా? అయినా సపోర్ట్ దొంగని ఎందుకు తెచ్చుకున్నావు? నువ్వు దొంగవు కాబట్టి. ఏమండి, సిలువ మీద దొంగ నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని యేసు ప్రభువు అన్నాడా? ఆ వ్యక్తి బాప్తీసం తీసుకున్నాడా? తీసుకోలేదు కదా. ఆ వ్యక్తి అంతకుముందు యేసు ప్రభు సువార్త విన్నట్టు మనకు చరిత్ర లేదు, అప్పుడే విన్నాడు. పైగా ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి తీరిగ్గా బాప్తీసం తీసుకునేంత లేదు, మేకులతో బిగించారు. ఇక రావవి. ఎప్పుడు దిగుతాడంటే ఆ వ్యక్తి చనిపోయిన తర్వాతనే దిగుతాడు. ఒకవేళ చనిపోకపోతే మోకాళ్ళు పగలగొట్టి రక్త సరఫరాని నిలిపివేసి ఊపిరి తిరగకుండా చేసి చంపుతారు, శవాన్నే దించుతారు. ఇప్పుడు బాప్తిసం ఎక్కడిది? పైగా యేసు ప్రభు ఎవరంటే ఈ రక్షణ డిపార్ట్మెంట్కి హెడ్ ఆయన. అంటే డైరెక్ట్ రికమెండేషన్ అనమాట. డైరెక్ట్ రికమెండేషన్కి అప్లికేషన్లు ఉండవు, డైరెక్ట్ రికమెండేషన్కి ఎగ్జామ్స్ ఉండవు, డైరెక్ట్ రికమెండేషన్కి ఏం ఉండవు, అవునా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి జాన్ పాల్కి పలానా పోస్ట్ ఇవ్వండి అంటే ఎప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నామని అడుగుతారు నన్ను ఎవరన్నా? అడగకూడదు. ఎందుకని? డైరెక్ట్ రికమెండేషన్ అనమాట. ఈ సిలువ మీద దొంగ నేరుగా రక్షణ అధిపతికే మొరపెట్టుకుంటున్నాడు. అయ్యా, నీవు అనుభవిస్తున్నది నీకు అది అన్యాయం, మేము అనుభవిస్తున్నది మాకు న్యాయం, మేము దొంగలమే, మేము పాపం చేసిన వాళ్ళని, నీవు అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్నావు. నీవు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి వీళ్ళు నీ మీద నేరారోపణ చేస్తున్నారే, వీడు దేవుని కుమారుడు అంట అని అది నిజం అనిపిస్తుంది. మేము చనిపోయిన తర్వాత మేము నరకానికి వెళ్తాం, నీవు చనిపోతే నీ రాజ్యానికి వెళ్తావు. పిలాతు ఎదురుగా చెప్పావు కదా, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు పరలోక సంబంధమైంది అని చెప్పావు కదా. నీవు చనిపోతే నీ రాజ్యానికి వెళ్తావు. కాబట్టి నీ రాజ్యానికి వెళ్ళినప్పుడు, నీ రాజ్యంలో నువ్వు అధిపతిగా ఉన్నప్పుడు, నీ పక్కనే సిలువలో నేను కూడా వేలాడాడని నన్ను జ్ఞాపకం చేసుకో. అప్పుడు యేసు ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు.
మనం సిలువ మీద లేవు, మన పక్కన యేసు ప్రభు లేడు, మనకు మొట్టమొదటిసారి సువార్త చెప్పబోయటం లేదు, మనం కాసేపులో ప్రాణం పోవట్లేదు. అంత బాగానే ఉందిగా, చాలా స్పష్టంగా చెబుతున్నానుగా, అర్థమవుతుందిగా. ఇప్పుడు బాప్తీసం తీసుకోకుండా సిలువ మీద దొంగ బాప్తీసం తీసుకున్నాడా అంటే తమరు దొంగ పోల్చుకునేదానికి సిగ్గుంటుందా? ఎవరితో పోల్చుకోవాలమ్మా? ఎవరితో పోల్చుకోవాలి? మీరు మీ పిల్లలకి వీరప్పన్ అని పేరు పెట్టుకుంటారా? ఎందుకు పెట్టుకోరు? ఆయన దొంగ, గంధపు చెక్కల దొంగ, సిలువ మీద దొంగ బాప్తీసం తీసుకున్నాడా? చాలామంది తప్పించుకునేదానికి, నీకు బాప్తీసం తీసుకోవాలని ఉంటే తీసుకో, లేకపోతే వదిలిపెట్టేసి, అంతేగాని బైబిల్లో ఉన్న వాళ్ళతో పోల్చి వాళ్ళు తీసుకోలేదు నేను తీసుకోను అంటే జీవితాన్ని టాస్ వేస్తున్నావా? జీవితాన్ని టాస్ వేస్తున్నావా? ఒకవేళ నరకానికి పోతే నీ లాజిక్ తప్పై నరకానికి పోతే, కాబట్టి నీకు సువార్త అర్థమైన వెంటనే ఏం చేయాలి? బాప్తీసం తీసుకోవాలి. పేతురు చెప్పాడు, మీరు మారు మనసు పొంది బాప్తీసం తీసుకోండి అనగానే వెంటనే 3000 మంది ముందుకు వచ్చేసారు, మాకు బాప్తీసం ఇవ్వండి అని. యోధా మతస్థులు ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆధిపత్యాన్ని అంగీకరిస్తూ ఆయన మా కోసం ప్రాణం పెట్టాడని 3000 మంది ముందుకు వచ్చారు. ఎంత అద్భుతమైనటువంటి సంఘటన అది.